నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభలో అడుగు పెడుతున్నారనే వార్తలు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంగా మారినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణంగా ఉన్న షర్మిల గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న షర్మిల గారిని పట్టించుకోకుండా పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా షర్మిలను ఎలా ఇంటి నుంచి గెట్టేసి తన ఆక్రోశాన్ని తీర్చుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, అదే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి తరువాత అక్కడ పాదయాత్ర చేసి తర్వాత అక్కడ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారికి త్వరలో రాజ్యసభ సీటు రాబోతుంది అనేది కూడా తెలుస్తుందండి. ఎందుకంటే పార్లమెంటులో అడుగు పెడుతుంది, ఎగువ సభ రాజ్యసభ సీటు వస్తుందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే త్వరలోనే షర్మిల గారికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభలో అడుగు పెడతాదనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో పాదయాత్రలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది షర్మిల గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారిని ఎలా ఏదిచ్చాడు, ఎలా బయటికి నెక్కేశాడు, ఆస్తిలో కూడా వాటా లేకుండా ఆడబిడ్డనని చూడకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశాడో మనకు అందరికీ తెలుసు. అట్లాంటి వైఎస్ షర్మిల గారు కుంగిపోలేదు, భయపడలేదు. తను సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణలోనూ కూడా కేసీఆర్ను బెదిరించి ఎన్ను తిరిగి నిలిచింది షర్మిల గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కొలిక్కి రావడం, కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేయడం కూడా మనకు జరిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారి గురించి మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నామండి. ఎందుకంటే షర్మిల గారు రాజ్యసభ సీట్లు వెళుతుందనేది కూడా తెలుస్తుందండి. ఎందుకంటే పరిస్థితి చూస్తే షర్మిల గారికి కూడా రాజ్యసభ సీటు వస్తుందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పరిస్థితి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఒప్పందం కుదిరింది అనేది కూడా తెలుస్తుంది. పెద్దల సభకు వైఎస్ షర్మిల, కర్ణాటక కోటాలో రాజ్యసభకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి, రాహుల్ గాంధీతో ఖార్గేతో వరుస భేటీలు. తర్వాత ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభలో అడుగుపెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకటి షర్మిల ఖరారైనట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలాని చేర్చుకునే సమయంలో అక్కడ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సీటు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. 2024 జనవరిలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని మూసేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో అధిష్టానం ఆహ్వానంతో శుక్రవారం ఢిల్లీ వెళ్ళారు. తొలుత రాహుల్ గాంధీ గారిని సమావేశమయ్యారు. ఆ సమావేశంలో షర్మిల రాజ్యసభ సీటుకు ఇస్తున్నట్లు రాహుల్ చెప్పారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం పైన సూచనలు చేశారని పేర్కొన్నాయి. అనంతరం మల్లికార్జున్ ఖార్గే, కేసీ వేణుగోపాల్తోనూ షర్మిల భేటీ అయ్యారు. ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిల గారు రాజకీయాల్లో అడుగు పెట్టారండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ షర్మిల గారికి రాజకీయంగా అంత బయటకు రాలేదు ప్రజల్లో. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని తన భుజఖండాల మీద వేసుకొని మొత్తం పాదయాత్ర చేసి తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఎలా వేధించారు అనేది కూడా మనకు అందరికీ తెలుసు. కానీ మళ్ళీ తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఖరారైంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఒకటే మాట చెప్తుంది,
శర్మిలాకు రాజ్యసభ సీటు కేటాయించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం పెద్ద వ్యూహాన్ని అమలు చేస్తుందని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ను వాడుకొని పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో శర్మిలాకు ఏపీసీసీ పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఎంపీ కల్పించడం ద్వారా ఆమె రాజకీయాల హోదా మరింత పెరుగుతుందని, ఇది ఏపీలోని కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు ఇవ్వడం ద్వారా అటు కేంద్రంలో వైఎస్ఆర్ వారసురాలిగా గళం వినిపించే అవకాశం దక్కుతుంది. ఇటు ఏపీలో అధికార ప్రతిపక్షాలపై మరింత దూకుడుగా పోరాడేందుకు వీలవుతుంది. మొత్తానికి గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూనే శర్మిల పొలిటికల్ మైలేజ్ను దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతానికి వాడుకోవాలని ఢిల్లీ పెద్దలు అసలు ప్లాన్గా కనిపిస్తుంది. చూడండి, కాంగ్రెస్ వాళ్ళు శర్మిల గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆమె గుర్తింపు వచ్చుతుంది. అలాగే ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వాన్ని కానీ ఎదుర్కోవడానికి శర్మిల గారికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యసభ సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారంలో ఉండి ఏ పదవి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ పదవి ఇచ్చి ఆమె గౌరవించింది. అదే రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూతురుగా వైఎస్ శర్మిలారెడ్డి గారు ఎంతో బాధలు పడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆస్తులు వివాదాల్లో కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి అన్న ఎవరికీ ఉండకూడదు, ఇట్లాంటి మోసగాన్ని ఎవరు నమ్మకండి, ఇంటి ఆడబిడ్డలకే న్యాయం చేయలేనోడు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పిన శర్మిల గారు ఈ వద్దు కాంగ్రెస్ పార్టీ గౌరవంగా ఆమెను గౌరవిస్తూ రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కర్ణాటకలో ఖాళీ కానున్న రాజ్యసభ సీటు నుంచి వైఎస్ శర్మిలారెడ్డి గారిని రాజ్యసభకు పంపే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల త్వరలోనే పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభలో అడుగు పెడతాయనే వార్తలు కూడా చర్చనీయంగా మారింది. కర్ణాటకలో కోటాలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని ఆమె కేటాయించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి వచ్చిన అత్యవసర పిలుపుతో శర్మిల తన భర్త బ్రదర్ అనిల్తో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేలతో ఆమె సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలోనే ఆమెకు ఢిల్లీ స్థాయి పదవి లేదా రాజ్యసభ సీటు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉండడం, అక్కడ సులువుగా గెలిచే అవకాశం ఉండడంతో ఇచ్చిన మాట ప్రకారం శర్మిలను పెద్దల సభకు పంపేందుకు ముహూర్తం ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ పునర్జీవి కోసమైనా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయనను గౌరవిస్తూ ఆయనకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురిగా ఆయన గుర్తింపు ఉంది కాబట్టి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి అట్లా ప్రతిపక్షాన్ని పాలకపక్షాన్ని కూడా ఎదిరించే విధంగా వైఎస్ శర్మిల గారికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తున్నారనే ప్రచారము జోరుగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.